అనుమా, నిన్న పాల్ని కలిశాను. కొత్త ఇల్లు గృహప్రవేశానికి రెడీగా ఉండమని చెప్పారు. నీ ఫ్రెండ్స్ని కూడా ఒకరోజు పిలుద్దాం, సరేనా? నాకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా. రేపు కొత్త ఇంటి తాళం చెవులు ఇస్తానని చెప్పారు. నువ్వు రా. నాకు బొచ్చుడు అసైన్మెంట్స్ ఉన్నాయి, మీరు మాత్రం వెళ్ళిరండి. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, నువ్వు నన్ను తిట్టకూడదు మరి. కొత్త ఇంటికి వెళ్ళిన హాస్టల్ వెకేట్ చేసి వచ్చాయినా? వద్దు వద్దు వద్దు, అప్పుడు వెళ్ళడానికి రావడానికి టైం సరిపోతుంది, చదవడానికి అస్సలు టైం ఉండదు. వద్దు. హాస్టల్ వద్దమ్మా, అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళ పిల్లలే ఉన్నారు. మనలాంటి వాళ్ళకి అక్కడ అసలు సెట్ అవ్వదమ్మా. సెంటు బాటిల్స్కి మధ్యలో కషాయం బాటిల్ ఉన్నట్టు. నన్ను బాధ పెట్టొద్దురా. ఇల్లు మారిన తర్వాత నువ్వు హాస్టల్కి వెళ్ళవసరం లేదు. ఇదిగో అమ్మా, సంతోషంగా తీసుకో. దేవుణ్ణి బాగా ప్రార్థించి లోపలికెళ్ళమన్నారు ఫాదర్. ఫోటో పక్కకు వాలినట్టుగా ఉంది కదా? దేవుడు తల పక్కకు వాల్చారు కదా, అందుకే అలా కనపడుతోంది. వర్షం వచ్చేలాగుందక. నేను కొన్ని కాయగూరలు కొనుక్కోవాలి, ఆ కొట్టుకెళ్ళి రాకండి. అలాగే అయితే సరే అక్క. లిస్టు మొత్తం తీసి పెట్టానులేండి. 4 కోడిగుడ్లు. అలాగే. అమ్మాయి వచ్చిందంటగా. ఇది కూడా రాసి పెట్టుకో. సరే.